మరొక వచ్చిన భాగం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. అక్కడే లూకా సువార్త 19వ అధ్యాయము 6వ వచనం చదువు. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి నా పాపి అయిన మనుషుని యొద్ద బస చేయి వెళ్ళరని చాలా సణుగుకొని, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవరి యొద్ద నేను అన్యాయముగా దేనిని తీసుకుని ఎడల అతనికి 400 మరల చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకే యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. దేవుడి వాక్య భాగం మన వినికిడిలో దీవించును గాక. చెబుదాం అందరూ ఆమేన్, ఆమేన్.